హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు బిగ్ బాస్ షో ఎలా అనిపించింది? చాలా నాకైతే బోరింగ్ అనిపించింది. తెలుగు బిగ్ బాస్ షోనే గానీ, ఇక్కడ తెలుగు అనేది ఒక్కరు గూడా ఒక ముక్క తెలుగు గూడా సరిగ్గా మాట్లాడతలేరు. మొత్తం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. నార్మల్‌గా చూసే ఆడియన్స్‌కైతే ఈ షో ఏందిరా నాయనా! ఇది బిగ్ బాస్ షో తెలుగు షోనా? ఇదేంటిది ఇంగ్లీష్ షోనా అనేటట్టున్నది. ఇక్కడ బిగ్ బాస్ అంతకుముందు సీజన్‌లలో తెలుగులో మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి అనేది. ఇప్పుడు తెలుగులో లేదు. ఎందుకంటే ఏమన్నాడు, ఏదైనా అన్‌లిమిటెడ్ అన్నాడు గదా! ఇంగ్లీష్ గూడా అన్‌లిమిటెడ్ అట్టుంది. అందుకే అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఒక్కరు తెలుగులో మాట్లాడేటోళ్ళు లేరు. తెలుగొచ్చినోళ్ళు గూడా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. ఇంగ్లీషోళ్ళు గూడా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. హిందోళ్ళు ఇంగ్లీష్‌లో అన్నీ ఇంగ్లీష్‌లో మాట్లాడడం జరుగుతుంది. ఈ ఈ షో అంత ఏమంటారు? చూస్తుంటే అంత పాపులర్‌గా ఇటు కొట్టే విధంగా లేదనిపిస్తుంది. ఫ్లాప్ అవుతదనిపిత్తంది చూడబోతంటే. మళ్ళీ ఇంకోటేంది, 'మణికంఠ' లాంటి పర్సన్ చూస్తుంటే నాకే బోరింగ్ అనిపిత్తంది. చూస్తుంటే ఆ షోలో ఏందంటే ఒక మానసికంగా బాధపడుతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి షోలో ఒక రూమ్‌లో బంధిస్తే ఎంత బాధపడతాడో అంత బాధపడుతున్నాడు కనపడుతుంది. నా నా ఒపీనియన్ నేను చెప్తున్నా. మీరు ఎలా ఫీల్ అయినా పర్లేదు. ఇంతకంటే ఎక్కువ బాధపడినటువంటి పర్సన్స్ పోయిన సీజన్‌లో ఉన్నారు. బిగ్ బాస్ 6లో మన కీర్తి ఉంది. తన పేరెంట్స్ ఒకేసారి స్పాట్ డెడ్. తను డెడ్ అయినంక తను కోమాలోకెళ్ళడం జరిగింది. తను ఆహ్, ఏమంటారు, పిల్లలుగానే కనలేని స్థితిలో గూడా ఉండిపోవడం జరిగింది. తను పిల్లలుగానే స్తోమతను గూడా కోల్పోవడం జరిగింది. అయినా గూడా కీర్తి ఎక్కడ నిరాశ పడలేదు. తను ఫైటర్‌గా పోరాడింది. కానీ ఎక్కడ ఏడవలేదు. అందరికీ మనకు చూసే వాళ్ళకు ఒక ఎందుకురా ఈ షో అనే విధంగా చేయలేదు కీర్తి. కానీ ఇక్కడ మణికంఠను చూస్తుంటే ఏదో ఇప్పుడు అబ్బాయి అయ్యుండి ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండాల్సింది పోయి, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో జరిగినట్టుగా ఇప్పుడు అంతకంటే ఇప్పుడు మణికంఠకు బాధ ఉండొచ్చు. వాళ్ళ డాడీని కోల్పోయిండు. వాళ్ళ మదర్‌ని కోల్పోయిండు. వాళ్ళ వైఫ్‌తోని ఇప్పుడు కలిసే ఉంటానని చెప్తుండు. బయటేమో ఫస్ట్ ఏమో డైవర్స్ అని చెప్పిండు. సరే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదంటలేను గానీ, అక్కడ స్ట్రాంగ్‌గా ఉండి వచ్చింది దేనికి? నేను ఏదో సింపతితోని ముందుకు పోదాం అనే ఉద్దేశ్యంతోని వచ్చినట్టుంది. ఇక్కడ ఓటింగ్ గూడా అలానే పడుతుంది. జనాలు అతను ఏడుపుని చూసి ఓట్లేస్తున్నట్టు అనిపించింది. మణికంఠ ఏం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు? ఫుటేజ్ ఇస్తున్నాడో అర్థం కాలేదు. ఇక్కడ ఓటింగ్ గూడా అలానే బానే పడుతుంది మణికంఠకు. ఈరోజు ఓటింగ్ అయితే చాలానే ఈరోజైతే ఓటింగ్ నిన్నటికి ఈటికి చూసుకుంటే మణికంఠ ఓటింగ్ కొంచెం తగ్గింది అంతే. కొంచెమే తగ్గింది. 2% తగ్గింది. మరి ఎందుకు తగ్గిందో తెలీదు. ఎందుకంటే ఏడుపుకి గూడా ఓట్లు పడుతున్నాయంటే బానే అందరూ గూడా నెక్స్ట్ సీజన్‌లో ఇంకా ఏడ్చుకుంటూ అందరూ మొగోళ్ళు లోపలికొచ్చి బాయ్స్ ఏడ్చుకుంటూనే కూర్చుంటట్టుంది. మణికంఠ ఆహ్, షోలో నాకైతే బోరింగ్ అనిపించింది. దాని తర్వాత ఆదిత్య ఓం గూడా మన ఆదిత్య ఓము ఎవరిని, శివాజీ గారిని చూసి సేమ్ శివాజీ గారిలాగానే చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినట్టుంది. అందరికీ హితబోధన అలాంటివి చేయాలనే అలాంటి ట్రాక్‌లోకే ఎళ్తుండు మెల్లమెల్లగా. అందరిని ఒక తాడు పైన తీసుకొచ్చుకొని ఒక పెద్దగా ఉందామనే ఆలోచనతోని వెళ్తున్నట్టుంది. అది వర్కౌట్ కాదనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఈ సీజన్ అయితే అందరూ బోరింగ్‌గానే ఉన్నారు. ఒక్కొక్కరు ఏ ఏ ట్రాక్ నడిపిస్తుందో తెలీదు. సోనియా ఉందా? సోనియా లొడ 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 వాగడం తప్ప ఆమె ఏం కంటెంట్ ఇస్తుంది? వాగడం ఒకటే ఇస్తుంది. ఆమెకు ఆడడానికి ఇప్పుడైతే ఏది లేదు. బిగ్ బాస్ ఏం చేసింది? వీళ్ళకు ఆట ఆడే చాయిస్‌ని కూడా ఇవ్వలేదు. సోనియా లాంటోళ్ళకి ఎట్లా ఆడుతదో నేను కూడా చూడాలనుకున్నా. కానీ ఇంకా ఆమె ఆట తీరనేది బయటపడలేదు. మరి ముందు ముందు చూడాలే. ఈ విధంగా షో చూస్తుంటే బోరింగ్ అనిపిస్తుంది. స్థానం ఎంత చూసినా బోరింగ్ అనిపిస్తది. ఎప్పుడు పెడతార్రా గేమ్స్, ఎప్పుడు పెడతారు? ఎప్పుడు వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటే ఎప్పుడు ఎలాంటి గొడవలు జరుగుతాయో చూద్దామని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళకైతే బోరింగ్ అనిపిస్తది షో. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లైవ్‌లో 2 గేమ్ అంటే నిన్న 2 గేమ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు ఒకటే గేమ్ పెట్టడం జరిగింది. నిన్న పెట్టిన గేమ్‌ని ఈరోజు షోలో ఎయడం జరిగింది. అదే విధంగా నిన్న 2 గేమ్స్ జరిగినాయి. 2 గేమ్స్‌ల గురించి నిన్ననే రివ్యూ ఇయడం జరిగింది. నిన్న ఆహ్, నిన్నటి వీడియోలో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు జరిగినటువంటి గేమ్స్. ఈరోజు అంటే ఇప్పుడు యష్మిని గౌడ టీము, నైనిక టీమే 2 టీమ్‌లే కదా తలపడేది. ఆ 2 టీమ్‌ల మధ్య జరిగినటువంటి గేమ్ ఏందంటే ఇటుక గేమ్. ఇటుకను వర్టికల్‌గా అంటే నిలబెట్టాలి. ఇలా నిలబెట్టాలన్నట్టు ఒకటి ఆహ్, ఏంటిది కింద మంచంలాగా ఉంటది. అది ఉయ్యాలలాగా ఎప్పుడు ఊగుతూనే ఉంటది. దాన్ని దాంట్లో తాళ్ళు పెద్ద పెద్దగా అల్లడం జరుగుతది. ఆ తాళ్ళ మధ్యకి కాళ్ళు పెట్టి మెల్లగా ఇటుకను నిలబెట్టడం జరుగుతుందంట. ఒక కర్ర పైన అంటే ఒక కడ్డి పైన నిలబెట్టాలి. అది ఇతను కాలు దానికి తలిగిందనుకోండి, ఉయ్యాలలాగా ఊగుతుంది గదా! దానికి తలిగిందనుకో, అది ఊగిందనుకోండి పైన బ్రిక్స్ కింద పడిపోతదంట. అలా దాన్ని బ్రిక్స్‌ను ఎవరైతే 5 బ్రిక్స్‌లు బెల్ బజార్ మోగే టైం వరకు 5 ఎవరైతే ఉంటాయో వాళ్ళు విన్నర్ అని చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్. ఆ విధంగా పెట్టడం ద్వారా ఇక్కడ ఫౌల్ గేము ఒక బాగానే చాలా సేపు ఆడిర్రు. తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ గేమ్‌లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. వీళ్ళు పెట్టిర్రు. ఇవతల పక్క యస్మిని గౌడ టీమ్‌లో నుంచి పృథ్వీ పోయి వాళ్ళ టీమ్‌లో ఉన్నటువంటి ఒక బ్రిక్స్ పెట్టగానే మంచాన్ని తన్నడం జరిగింది. అది ఊగడం వల్ల ఒక బ్రిక్స్ కింద పడిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మన యస్మిని గౌడ టీము 4 పెట్టిర్రు. 4 పెట్టినంక అక్కడ నుండి వచ్చేసి నబిల్ వచ్చేసి దీన్ని తన్నడం జరిగింది. వీళ్ళ ఈ 4 ఇటుకల కింద పడడం జరిగింది. ఒకరికొకరు తన్నుకోవడం కొద్దిసేపు జరిగింది. దాని తర్వాత స్టాప్ చేపిచ్చి నిఖిల్
మళ్ళీ ప్రాపర్‌గా గేమ్ ఆడడం అనేది ఆడిపించడం అనేది జరిగింది. ఈ విధంగా ఆ అమ్మాయి యస్మిని గౌడ టీము 4 బిగ్స్ పెట్టగానే ఇవతల వైపు వాళ్ళు ఒక్కటే బిగ్స్ పెట్టిర్రు. ఈ లోపల బెల్ బ్రదర్ మోగింది. వీళ్ళు యస్మిని గౌడ టీము విన్ అవ్వడం జరిగింది. యస్మిని గౌడ టీమ్ విన్ అవ్వడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి ఫెసిలిటీలు కూడా ఏమున్నాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ యస్మిని గౌడ టీము విన్ అయిన తర్వాత నిఖిల్ టీం నుండి ఒక క్లయింట్స్‌ను వీళ్ళ టీంలోకి తీసుకోవడం జరుగుతది. అది సోనియాని తీసుకోవడం జరుగుతది. సోనియానే కదా అక్కడ బేబక్కని ఎలాగో తీసుకోలేదు. బేబక్క అంత ఆడలేదనుకోండి, ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా లేదనుకోని ఆడదనుకోని బేబక్కని తీసుకోలేదు. నెక్స్ట్ ఇక మణికంఠ తెలుసు కదా మీకు మణికంఠ గురించి ఇక పెద్దగా చెప్పనవసరం లేదు. మణికంఠను కూడా వాళ్ళు కూడా ఎవరు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. మణికంఠను తీసుకోలేదు. ఆడ ఉన్నది ఎవరు ఇక కొంచెం ఇంకా ఆడుతుంది అనుకునే ఉద్దేశంతోని ఆమె మాట తీరుని చూసి ఒకవేళ ఆడితే ఆడుతుంది అనే ఉద్దేశంతోటి సోనియాని తీసుకోవడం జరిగింది. సోనియాని తీసుకోవడం వల్ల ఈ యస్మిని గౌడ టీం అనేది క్లయింట్స్‌ని ఎక్కువ మందిని ఉండడం వల్ల పెద్ద టీమ్‌గా ఏర్పడడం జరుగుతది. వీళ్ళకు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఏం ఆఫర్ అంటే అక్కడ ఉన్నటువంటి 3 వీఐపీ రూమ్‌లలో ఒక రూమ్ అయినటువంటి డ్రాగన్ రూమ్ వీళ్ళకు ఇవ్వడం జరుగుతది. ఆ డ్రాగన్ రూమ్‌లో ఉన్నటువంటి ఫెసిలిటీలన్నిటిని వీళ్ళు మంచిగా అనుభవించమని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు హ్యాపీగా అలా పోయి వీళ్ళు ఎంజాయ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్‌లో వచ్చేసి ఏం గేమ్ అంటే డ్రాయింగ్. ఇప్పుడు 3 టీములు కలిపి మూడు టీములు కూడా డ్రాయింగ్ చేయటం, డ్రాయింగ్ అని కాదు, ఒక ఫ్లాగ్‌ను వీళ్ళకంటూ అంటే వీళ్ళ టీములకు ఒక గుర్తింపుగా ఉండేటువంటి ఫ్లాగు, ఒక పేరు టీముకు అంటూ ఒక బలమైన పేరు పెట్టుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేసారు, డ్రా చేసుకొని మంచిగా ఆలోచించుకొని ఇప్పుడు యస్మిని గౌడ టీం అక్కడ ఉన్నటువంటి బుల్లును చూసి అంటే ఎద్దును చూసి ఆ ఎద్దు ఫోటో వేసేసి అఖండ అని పేరు పెట్టుకొని అక్కడ వాళ్ళ ఆ టీముకు అఖండ అనే ఒక ఏమంటారు అఖండ టీం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. నిఖిల్ వాళ్ళ టీం వచ్చేసి కెరటం అని చెప్పేసి ఒక టీం ఒక జెండాను ఫ్లాగ్ను ఫ్లాగ్ పైన కెరటాలు వేసేసి కెరటం అని రాసేసుకున్నారు. వాళ్ళ టీంకు కెరటం అని పెట్టుకున్నారు. అదే మన నిఖిల్ వాళ్ళ టీంలో వచ్చేసి ముగ్గురు బేబక్క, మణికంఠ, నిఖిల్ వీళ్ళకి వచ్చేసి కెరటం అని పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన నైనిక వాళ్ళ టీం వచ్చేసి అంతులేని వీరులని పెట్టుకున్నారు. అంతులేని వీరులకు ఇన్ఫినిటీ అని బొమ్మ వేసేసి ఒక పక్షి బొమ్మ వేసేసుకొని తర్వాత ఇంకేం పెట్టిన అంతులేని టీం అని చెప్పేసి ఒక చాట్ పైన రాసేసుకొని ఉంచడం జరిగింది. అలా ఇప్పుడు ఒక్కొక్కరు టీంల గురించి వివరించమని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు. అంటే మీ నేమ్స్ గురించి వివరించమన్నాడు. అంతులేని టీం వాళ్ళు ఏమని చెప్పారు, మేము అంతులేని వీరులం, దేనికైనా బలం మాకు అంతం అనేది లేదు, మేము దేంట్లైనా బలంగా దూసుకుపోతామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కెరటం అంటే వీళ్ళు ఏ మంటనైనా ఆర్పుకుంటా పోతాం, దూసుకుంటూ పోవడం తప్ప మా కెరటాల్లో కొట్టుకుపోతారు తప్ప మేము ఎప్పుడు మాకు అంతమంటూ ఉండదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక అఖండ టీం వచ్చేసి అఖండ టీం అనేది వీళ్ళు ఏం చెప్పారు, మాకు కూడా అఖండ టీం అనేది బ్రేకబుల్ అంటే మాకెప్పుడు బ్రేక్ అనేది అంటే ఏమంటారు దానికి మా టీంకి అనేది చావు అనేది లేదు, మేము ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాం, దూసుకువెళ్తూనే ఉంటాం, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ముందుకు దూసుకుని వెళ్తుంటాం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా బిగ్ బాస్ ఏం చేసిండు, ఈ 3 టీంలలో అఖండ టీంను విన్ చేయడం జరిగింది. ఈ అఖండ టీం విన్ అయిన వాళ్ళు ఓడిపోయినటువంటి ఈ 2 టీంల నుంచి వెళ్ళి ఫెసిలిటీలు అంటే ఈ 2 టీంల నుంచి వెళ్ళి సేవలు చేయించుకోమని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు నైనిక వాళ్ళ టీంకి వచ్చేసి మొత్తం క్లీనింగ్ డిపార్ట్మెంట్ అప్పచెప్పడం జరిగింది. నైనిక వాళ్ళ టీంలో 5 ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం క్లీనింగ్ హౌస్లో ఉన్నటువంటి క్లీనింగ్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. నిఖిల్ వాళ్ళ టీంకి వచ్చేసి కుకింగ్ సెక్షన్ అనేది ఓన్లీ వండడం వరకే, మళ్ళీ కడగడం కాదు. క్లీనింగ్ అంటే వీళ్ళ కిందకి వస్తుంది కాబట్టి వండడం వరకే పెట్టడం జరిగింది. వీళ్ళు హాయిగా జ్యూసులు తాగుతూ గ్లాసులు కూడా ఆడబెట్టేసి కొంచెం అంటే ఓవర్ అనుకునే వాళ్ళకి ఓవరే, కాకపోతే బిగ్ బాస్ చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇక ఆడ తాగినటువంటి జ్యూస్ తాగినటువంటి బాటిల్ కూడా ప్రేరణ డస్ట్బిన్ తీసి మళ్ళీ బయట పెట్టడం, వాళ్ళతో ఏపీయాలని కూడా వీళ్ళు జ్యూసులు తాగి గ్లాసులు బయట పెట్టడం, అంబ్రెల్లా తీసుకుపోయి బయట ఏది బయట వేసారు అనుకోండి, బయట వేస్తే వాళ్ళే తీయడం అనేది పెట్టడము, ఇలా ఇలా వాళ్ళని కొద్దిసేపు ఏడిపించడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మన సీతకును నవీన్‌కి ఇద్దరికి మాత్రం గొడవ అవుతుంది. ఎందుకంటే సీత వచ్చేసి నేను చేయను, నేను ఆల్రెడీ చేసిన ఇవన్నీ నేను చేయను, ఇదంతా నాకు వద్దని చెప్పేసి ఈ అమ్మాయి నవీన్ పైన అనడం, ఇది టాస్క్ అమ్మా, బిగ్ బాస్ చెప్పాడు మేము చేస్తున్నాం అంతే తప్ప నేను ఇబ్బంది పెట్టడం కాదు, దేనికోసం కాదని చెప్పేసి నవీన్ అనడం, ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ పోవడం ఇలా జరిగింది. ఆ తర్వాత విష్ణుప్రియ కూడా ఈ టాస్క్ నాకు ఇష్టం లేదు సార్, నేను బిగ్ బాస్ గారు నేను వచ్చింది
నేను గేమ్‌గా ఆడి కప్పు గెలుచుకోవడానికి వచ్చిన తప్ప మందికి సేవ చేయడానికి రాలేదు. నాకు ఈ సేవ చేసుడు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. అసలు నాకు ఇంటికి పోతా నేను ఇలాంటి షో కూడా నేను అసలు ఇలాంటి దాన్ని ఒప్పుకోలేదు. నేను ఇలాంటి షోకి నేను చూడలేదు ఎక్కడన్నా. ఏంది ఇంతమంది 14 మందికి సేవ చేయాలంటే ఇదంతా ఏంది ఇదంతా నాకు నచ్చలేదు. కనీసం గ్లాసులు కూడా దిత్తలేరు వాళ్ళు అని చెప్పేసి విష్ణుప్రియ అనడం జరిగింది. ఈ విధంగా ఈరోజు షో అనేది జరిగిందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఓటింగ్ రిజల్ట్ అంటే ఇప్పుడు ఈ ఈ టైం వరకు అంటే 10:30 అవుతుంది. 10:30 వరకు ఈ టైంలో ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉన్నదనేది మీకు ఒకసారి చెప్తాను వినండి. విష్ణుప్రియకి వచ్చేసి 38% ఓటింగ్ పడుతుందనంటే ఈ రోజుతోని ముగిసిపోతాయి ఓటింగ్. అంటే ఫ్రైడే కదా! ఈ రోజుతోని ఓటింగ్ ముగిసిపోయే టైం వరకి. విష్ణుప్రియకి వచ్చేసి 38%, మణికంఠకు వచ్చేసి 24%. మణికంఠకి ఏ విధంగా ఓట్లేస్తున్నారో నాకే అర్థం కాలేదు. ఆ అమ్మాయి కీర్తితోని పోలిస్తే మణికంఠ ప్రాబ్లమ్స్ ఎంత అనిపిస్తది. కీర్తి కళ్ళ ముందు మొత్తం ఫ్యామిలీని ఒకేసారి కోల్పోయినటువంటి కీర్తి ఒంటరిగా ఉండి, ఒంటరిగా పోరాడి కోమాల్లోకెళ్ళి తను 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చి తను ఒక విన్నర్ స్థాయికి అంటే విన్నింగ్ ఒకటి తక్కువుంది. ఆ అమ్మాయి అంతగా పోరాడినటువంటి అమ్మాయి ఎప్పుడు తన బాధను వ్యక్తపరచలేదు. బాధను కనిపియకుండా తను పోరాడడానికి సిద్ధపడింది. ఎవరైనా సింపతి కూడా కోరుకోలేదు. ఎవరి నుంచి కూడా సింపతి కోరుకోలేదు. ఇక్కడ మణికంఠ మాత్రం ఒక ఉంటారుగా అంటే మానసికంగా బాధపడే వాళ్ళని ఒక రూమ్‌లో బంధిస్తే ఎలా ఉంటాడో అంతకంటే ఎక్కువ మానసికంగా బాధపడుతూ, సింపతి కోరుకుంటూ జనాల నుంచెల్లి ఇప్పుడు కూడా కూర్చొని లైవ్‌లో అంటుండు. నన్నందరూ దూరం చేస్తున్నారు. నన్ను అందరూ హేట్ చేస్తున్నారు. నన్నందరూ దూరం పెడుతున్నారు అని చెప్పేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి జనాలకు ఏదో రకంగా పోర్ట్రేట్ చేయాలి. నన్ను ఒంటరిని అన్న ఫీలింగ్‌లో ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్నారు కదా! పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డని ఎలా ఆడిండో ఈయన నన్ను ఒంటరిని చేస్తున్నారు. నన్ను ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ హౌస్‌లో గడుపుతున్నాడు. గడిపితే ఈ చాలా మందికి మణికంఠ హౌస్‌లో గడిపే విధానం నచ్చి ఇప్పటికే మణికంఠకు 24% ఓటింగ్ పడుతుంది మణికంఠకు. అంటే అతని విధానం నచ్చే వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సోనియా. సోనియాకొచ్చేసి 13% ఓటింగ్ పడుతుంది. సోనియా కూడా ఏం అంటే టాకింగ్ ఆ రోజు ఒక్కరోజే ఒర్రింది. ఇంతవరకైతే ఏం లేదు. ఏం లేదు నిఖిల్‌తోని పులిహోర కలుపుతున్నట్టు అనిపిస్తుంది నాకు హౌస్‌లో. ఇదైతే గ్యారంటీ ఆ షో అయిపోయి ఎన్నన్ని రోజులలో ఎప్పుడో ఒక రోజు నిఖిల్‌తో పులిహోర కలిపే వీడియోలు కూడా బయటకొస్తాయి అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ. పృథ్వీ వచ్చేసి 14% ఓటింగ్ పడుతుంది పృథ్వీకి. శేఖర్ భాషకు వచ్చేసి 24% ఓటింగ్ పడుతుంది శేఖర్ భాషకు కూడా. బేబక్కకొచ్చేసి 17% ఓటింగ్ పడుతుంది. ఇది ఈరోజు అంటే ముగిసే వరకి ఫ్రైడే ఓటింగ్ ముగిసే వరకి ఓటింగ్ రిజల్ట్ ఈ విధంగా ఉన్నది. ఇందులో వచ్చేసి పృథ్వీను తర్వాత సోనియా బేబక్క ఈళ్ళు అంటే బేబక్క ఎళ్ళకపోవచ్చు. పృథ్వీ, సోనియా మాత్రము డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. నాకు తెలిసి మేబీ ఈ వారము నో ఎలిమినేషన్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా రివ్యూస్ గనుక నచ్చినవానికి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.